హలో ఏపీ నమస్కారం, నేను మీ షణ్ముఖ్. మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం. వెనకలు ఉన్నటువంటి వ్యక్తిని మీకు తెలిసే ఉంటుంది. సాక్షి ఛానల్లో పనిచేస్తున్నటువంటి అవుట్పుట్ ఎడిటర్ అయినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సాక్షి ఈశ్వర్ గారు ఎప్పటి మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన 6 నెలల పరిపాలనపై ఒక 10 ప్రశ్నలు వేయడం జరిగింది. మరి ఆ 10 ప్రశ్నలకు 10 సమాధానాలు చెబుతూ మరి మనము కూడా ఇది ఎందుకు జరగలేదని చెప్పేసి ఒక క్వశ్చన్ వేయడం జరుగుతూ ఉంది. మరి ఆ 10 ప్రశ్నలకు 10 సమాధానాలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మొదటి ప్రశ్న వినే ప్రయత్నం చేద్దాం. సీజ్ చేసేయండి, ఇది నా మాట కాదు, ప్రజలంటున్న మాట. ఓ 10 పాయింట్లలో అసలు సంగతేంటో తేల్చేస్తున్నారు. పాయింట్ నంబర్ 1, రాష్ట్రంలో ఏ మూలన అభివృద్ధి లేకుండా చేసి ఆ సొమ్ముతో అమరావతి మాత్రమే డెవలప్ చేస్తే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? రాష్ట్రంలో ఏ మూలన అభివృద్ధి చేయకోకుండా కేవలం అమరావతి ప్రాంతానికే నిధులు కేటాయించి డెవలప్ చేస్తే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6 అంటున్నారు. సీజ్ ద సూపర్ 6కి డెవలప్మెంట్కి సంబంధం లేకుండా క్వశ్చన్ వేయడం అనేది ఇది సబబు కాదు ఈశ్వర్ గారు. ఎనీహౌ, రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి: ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. మరి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి లేదంటున్నారు కాబట్టి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. విశాఖ రైల్వే జోన్కు 52 ఎకరాల కేటాయింపు, అలాగే విశాఖ ఉక్కు పరిరక్షణ, విశాఖలో టీసీఎస్ కంపెనీ తేవడం ద్వారా 10,000 ఉద్యోగాలు, అలాగే పోలవరానికి కేంద్రం నుంచి దాదాపు 12,000 కోట్ల రూపాయలు నిధులు సాధించడము. మరి అదేవిధంగా అక్కడి నుంచి కోస్తాంధ్ర ప్రాంతానికి వస్తే రాజధాని ప్రాంతానికి దాదాపు 15,000 కోట్లు కేంద్రం నుంచి సాధన చేయడము. మరి రాజధాని ప్రాంతంలో మెట్రో ఔటర్ రింగ్ రోడ్డు కోసము, మెట్రో కోసము అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు సాధించడము, అదేవిధంగా ఐకానిక్ వంతెనలు నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడము. ఇది కోస్తాంధ్ర ప్రాంతానికైతే మరి 4,500 కోట్ల రూపాయలతో దాదాపు 13,000 పంచాయతీల్లో 30,000 పనులు సంక్రాంతి నాటికి పూర్తి కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని మరి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. అలాగే పాట్ హోల్ ఫ్రీ పేరుతో 860 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల మీద గుంతలు ఎక్కడైతే ఉన్నాయో అది పూడ్చాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన సంక్రాంతి నాటికి పూర్తి సమయం పెట్టుకొని జరుగుతున్న మాట వాస్తవమా కాదా? మరి రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, ప్రకాశం జిల్లాకు అన్నిటికీ కలిపి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు తేవడము. మరి అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఓరవకల్లులో పారిశ్రామిక పార్కు, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తి పారిశ్రామిక వాడలో దాదాపు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 75,000 మందికి ఉపాధి. కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం, ఇటు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. మరి ఇది అభివృద్ధి కాదా సాక్షి ఈశ్వర్ గారు? మరి మీరు సాక్షి ఛానల్ వేదికగా అబద్ధాలు చెప్తున్నందుకు గాను సీజ్ ద సాక్షి ఛానల్ అనాలన్నా మేము? మరి అదేవిధంగా రెండవ ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 2, 6 నెలల్లో 75,000 కోట్లు అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? 6 నెలల్లో 75,000 కోట్లు అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6 అన్నారు సాక్షి ఈశ్వర్ గారు. మరి సంక్షేమంలో సూపర్ 6లో భాగంగా పేదలకు ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో దాదాపు 198 అన్నా క్యాంటీన్లు పెట్టేసి రాష్ట్రం మొత్తం ఎక్కడైతే పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారో 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నారా లేదా? మరి అదేవిధంగా దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్ల హామీ ఇచ్చినది ఏదైతే ఉందో ఇప్పటి వరకు దీపం 2 పథకం కింద 80 లక్షల సిలిండర్లు బుక్ చేసుకోవడం మాట వాస్తవమా కాదా? మరి అదేవిధంగా పింఛన్, అవ్వాతాతల పింఛన్ దేశంలోనే 5 సంవత్సరాలు కలిపి దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు, ఇంటి దగ్గరికే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నది వాస్తవమా కాదా? మరి దానితో పాటు ప్రతి ఒక్క పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళ గురించేగా, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం గురించే కదా మీరు చెప్తా ఉండేది. మరి ఆ సంక్షేమానికి బడ్జెట్లో బీసీలకు 39,000 కోట్ల రూపాయలు, ఎస్సీలకి 18,000 కోట్ల రూపాయలు, ఎస్టీలకి 7,7500 కోట్ల రూపాయలు, మైనార్టీలకి 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది వాస్తవమా కాదా? ఇంత నిస్సిగ్గుగా సాక్షి ఛానల్ వేదికగా మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు సీజ్ ద సాక్షి అనాలన్నా మేము? మూడవ క్వశ్చన్ వినే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 3, సూపర్ 6 కు పైసలు లేవంటూనే అమరావతి కోసం 20,000 కోట్లు కుమ్మరిస్తున్నారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? సూపర్ 6కు పైసలు లేవంటూనే అమరావతి కోసం 20,000 కోట్లు కుమ్మరిస్తున్నారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? అమరావతికి సీజ్ ద సూపర్ 6కి ఏమన్నా సంబంధం ఉందండి? అమరావతి అనేది డెవలప్మెంటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి అమరావతి రాజధాని కోసం 20,000 కోట్ల రూపాయలు, అందులోనూ ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8,800 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి మీ యొక్క ఏదైతే వ్యతిరేక వైఖరి ఉందో అమరావతి రాజధాని ప్రాంతం మరొకసారి మీ మూలకంగా మీ సాక్షి ఛానల్ వేదికగా నిజాలు చెప్పడం జరిగింది. మరి అమరావతి మీద విషం కక్కుతున్నందుకు మేము కూడా సీజ్ ద సాక్షి ఛానల్ అనాలా మేము? మరి 4వ క్వశ్చన్ వినే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 4, ఎన్నికల హామీలు మొత్తం ఎగ్గొట్టి జనం సొమ్మంతా అమరావతికే దోచి పెడతానంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? ఎన్నికల హామీలు మొత్తం ఎగ్గొట్టారంట. గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు జూన్ అనుకుంటే, జూన్ నుంచి కేవలం అమ్మఒడి పథకం ఇవ్వడానికి 2020 జనవరిలో ఇవ్వడం జరిగింది. మరి ఒక అమ్మఒడి పథకానికి ఇవ్వడానికి దాదాపు 6 నెలల సమయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వారసత్వం దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు. మరి కేవలం వడ్డీలకే ఎంత ఖర్చు అవుతా ఉంది? మరి ఇదంతా మేనేజ్ చేసుకుంటూ ఒకవైపు సంక్షేమ పథకము, ఒకవైపు అభివృద్ధి పనులు వేగంగా పరుగులు పెట్టిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వకోకుండా మీరు చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో సాక్షి ఛానల్ వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు గాను సీజ్ ద సాక్షి అనాలన మేము? 5వ ప్రశ్న వినే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 5, తల్లికి వందనమని చెప్పి చదువుకునే ప్రతి పిల్లాడికి పంగనామం పెడితే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? తల్లికి వందనం అని చెప్పి చదువుకునే ప్రతి పిల్లాడికి పంగనామం పెడితే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? ఎవరు చెప్పారు పంగనామం పెట్టారని? మీరు ఫీజు రింబర్స్మెంట్ కింద బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతే కొత్తగా వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి ఫీజు రింబర్స్మెంట్ కింద 3,500 కోట్ల రూపాయలు కేటాయించినది వాస్తవమా కాదా? మరి అలాగే తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అంటే 2019లో చేసిన తర్వాత 2020 జనవరి నాటి నుంచి కేవలం అమ్మఒడి పథకం ఇచ్చినది వాస్తవమా కాదా? మరి ఒక్క పథకం ఇవ్వడానికి దాదాపు 6 నెలల సమయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి వారసంగా ఇచ్చినటువంటి 10 లక్షల కోట్ల అప్పును మేనేజ్ చేస్తూ వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలు ఇటువైపు అభివృద్ధి పనులు చేసుకుంటూ కొంత సమయం ఇవ్వకపోవడం ఇక్కడ శోచనీయం. మరి అది కూడా తొందరలో నెరవేస్తే మేము కూడా సీజ్ ద సాక్షి ఛానల్ అనాలా మేము? 6వ ప్రశ్న వినే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 6, ప్రతి రైతుకి 20,000 పెట్టుబడి సాయమని చెప్పి పైసా కూడా విధించలేదంటే ఎందుకు సారిక? ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం అని చెప్పి పైసా కూడా విదల్చలేదంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 3 నెలలు దాటక ముందే ధాన్యం కొనుగోలు విషయంలో వాట్సాప్ సర్వీస్ ద్వారా 48 గంటలు మ్యాక్సిమం టైం పెట్టుకొని కేవలం 12 గంటల్లోనే ధాన్యము కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సాయం ఏదైతే ఉందో అది వెంబడే 12 గంటల లోపల వేస్తున్నది వాస్తవమా కాదా? మరి అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి దాదాపు బడ్జెట్లు 900 కోట్ల రూపాయలు కేటాయించినది వాస్తవమా కాదా? మరి అదేవిధంగా 90% సబ్సిడీతో రైతులకు డ్రిప్స్, అలాగే రాబోయే రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా, పంట బీమా, రైతు భరోసా ఇస్తున్నారనేది మీకు తెలియదా? మరి అదేవిధంగా ఇంత నిస్సిగ్గుగా మీరు సాక్షి ఛానల్ వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు గాను మరి మేము కూడా సీజ్ ద సాక్షి ఛానల్ అనాలనా మేము? 7వ ప్రశ్న వినే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 7, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఫ్రీ బస్సును తుస్సుమనిపించారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి ఫ్రీ బస్సును తుస్సుమనిపించారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? డ్వాక్రా మహిళలకు రుణాలు, వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి ఫ్రీగా బస్సు ఎక్కి బాగా షాపింగ్ చేయండి, బాగా ఆనందంగా ఉండండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వము మీరు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు సమర్థించకపోవడం శోచనీయం. మరి సాక్షి ఛానల్ వేదికగా కనీసం కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మరి ఇంత నిస్సిగ్గుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నందుకు గాను మేము కూడా సీజ్ ద సాక్షి ఛానల్ అనాలా మేము? 8వ ప్రశ్న వినే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 8, నిరుద్యోగ భృతి 3,000 అని చెప్పి పైసా ఇవ్వకుండా చదువుకున్న యువతను చీట్ చేశారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? నిరుద్యోగ భృతి 3,000 అని చెప్పి పైసా ఇవ్వకుండా చదువుకున్న యువతని చీట్ చేశారంటే ఎందుకు సారిక? కూటమి ప్రభుత్వము కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 6 నెలలు పూర్తి అయిన సందర్భంగా 4,60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకున్న మాట వాస్తవమా కాదా? విశాఖలో టీసీఎస్ అయితేనేమి, గూగుల్ అయితేనేమి,
అదేవిధంగా ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ అయితేనేమి, కొప్పర్తి పారిశ్రామికవేత్తలు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితేనేమి, ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. అదేవిధంగా మెగా డిఎస్సి అని చెప్పేసి 16,347 పోస్టులకు నియామకాలు నోటిఫికేషన్ ఇవ్వడము, అదేవిధంగా 6,100 పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వడము. మరి ఇది నిరుద్యోగ భృతి ఇచ్చి 3,000 మోసం చేస్తున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీరు అబద్ధాలు వాస్తవాలు ప్రచారం చేస్తున్నందుకు మేము కూడా సీజ్ ద సాక్షి ఛానల్ అనాలా. మేము 9వ ప్రశ్న వినే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 9, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లని చెప్పి ఎవరి బండ వారే కొనుక్కోవాలని నెత్తిన బండ వేశారంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అని చెప్పి ఎవరి బండ వారే కొనుక్కోవాలని నెత్తిన బండ వేశారంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. దీపం 2 పథకం కింద దీపావళి రోజున అంత గ్రాండ్గా ఓపెన్ చేసి ఇప్పటి వరకు దీపం 2 పథకం కింద 80 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నది వాస్తవమా కాదా? గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఈశ్వర్ గారు, మీరు ఇంత నిస్సిగ్గుగా సాక్షి ఛానల్ వేదికగా చేసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు గాను సీజ్ ద సాక్షి ఛానల్ అనాలన్నా మేము. 10వ ప్రశ్న వినే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 10, నీకు 1500 అని చెప్పి 18 ఏళ్ళు నిన్న ప్రతి అమ్మాయి నెత్తిన చెయ్యి పెట్టి మోసం చేశారంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. ఇదండి 18 ఏళ్ళ నిండిన అమ్మాయిని నీకు 1500 అని చెప్పేసి నెత్తిన పెట్టారని చెప్పేసి అంటున్నారు. మరి రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్పై ఒకవైపు ఉక్కుపాదం మోపుతూ మహిళల కోసము 5 మంది మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అమ్మాయిల కోసము ఈగల్, దాని పేరు ఈగల్ అని పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ ఎక్కడైతే వాడుతున్నారో అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళను పట్టుకొని జైల్లో వేసి కౌన్సిలింగ్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా? మరి అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు, గంతి శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు రాజీనామా చేస్తూ మాట్లాడుతూ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కనీసం సంవత్సర కాల వ్యవధి ఇవ్వకముందే 6 నెలలు కాకముందే మళ్ళా ధర్నాలు చేయండి అని చెప్పేసి కార్యకర్తలు ఆల్రెడీ నలిగిపోయి ఉన్నారు. ఆ కార్యకర్తల గురించి కనీసం ఒక మీటింగ్ పెట్టి రివ్యూ చేయకోకుండా మళ్ళా జనవరి నుంచే కార్యకర్తలు సమాయత్తం కాండి అని చెప్పేసి నలిగిపోయినటువంటి కార్యకర్తల గురించి ఆలోచన చేయకోకుండా నీకు 1500 అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? 1500 ఇవ్వము అని చెప్పేసి. మరి ఎలా చెప్తారు మీరు? 6 నెలల గడవకు ముందే ఇన్ని పనులు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మీరు అవకాశం ఇవ్వకోకుండా ఇలా మాట్లాడడం చాలా బాధాకరము. మరి సాక్షి ఛానల్ వేదికగా మీరు ఇలాంటి అవాస్తవాల ప్రచారం చేస్తున్నందుకు గాను మరి మేము కూడా సీజ్ ద సాక్షి ఛానల్ అనాలా మేము. నమస్తే. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటున్నారు, ఏ మూలన? మరి 4,500 కోట్ల రూపాయలతో దాదాపు 13,000 పంచాయతీల్లో 30,000 పనులు సంక్రాంతి నాటికి పూర్తి కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని మరి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. అలాగే పాట్ హోల్ ఫ్రీ పేరుతో 860 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల మీద గుంతలు ఎక్కడైతే ఉన్నాయో అది పూడ్చాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన సంక్రాంతి నాటికి పూర్తి సమయం పెట్టుకొని జరుగుతున్న మాట వాస్తవమా కాదా?